నమస్తే వెల్కమ్ టు కేవీఆర్ న్యూస్ 9 బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మెట్రో ప్రాజెక్టు మరియు రాజధాని పనులకు ఏపీ కేబినెట్ క్లియర్ చేసింది మంత్రి పార్థసారథి. ఆ కూటమి సర్కారు కుట్ర విద్యుత్ కనెక్షన్ కట్ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర్ రావు. న్యూయార్క్ టోక్యోతో సమానంగా హైదరాబాద్ 5,827 కోట్ల అభివృద్ధి పనులు సీఎం రేవంత్ రెడ్డి. చీరాల గడియార స్తంభం సెంటర్లో బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన. ఏపీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి ఉద్దేశించిన కొన్ని పాలసీలకు కేబినెట్ ఇవాళ ఆమోదం తెలిపింది. ఐటీ అండ్ గ్లోబల్ కాంపిటీటివ్ సెంటర్స్ పాలసీ 2024 నుంచి 29కి కేబినెట్ ఆమోదం తెలిపింది. కోవర్కింగ్ సీర్స్ కు స్పేస్ ఏర్పాటు చేయడంతో పాటు వారికి రాయితీలు ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం ముద్ర వేసింది. ఏపీని ఐటీ హబ్ గా అభివృద్ధి చేయాలని, ఏటా చదువుకొని బయటికి వస్తున్న లక్షలాది మందికి ఉపాధి కల్పించేలా చూడాలని నిర్ణయించినట్లు మంత్రి పార్థసారథి తెలిపారు. వచ్చే 5 ఏళ్లలో 10,000 కోట్ల పెట్టుబడి లక్ష్యంగా 2 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించే విధంగా రూపొందించిన గార్మెంట్స్ పాలసీకి కేబినెట్ ఇవాళ ఆమోద ముద్ర వేసింది. పెట్టుబడిదారుల్ని 3 కేటగిరీలుగా విభజించి వారికి రాయితీలు కల్పిస్తామని మంత్రి పార్థసారథి తెలిపారు. ఏపీ మారిటైమ్ పాలసీ 4ని కూడా కేబినెట్ ఇవాళ ఆమోదించింది. 975 కిలోమీటర్ల తీర ప్రాంతాన్ని లక్ష్యంగా తీసుకుని పోర్టులో ఇతర మౌలిక సదుపాయాలు కల్పన కోసం దీన్ని రూపొందించామన్నారు. కేపెక్స్ కాస్ట్ లో సబ్సిడీ ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా మ్యాక్సిమం 2,000 రూపాయలు పర్ స్క్వేర్ ఫీట్, అంటే సపోజ్ ఒక 1000 స్క్వేర్ ఫీట్ డెవలప్ మినిమం 10,000 చేయాలి. 10,000 స్క్వేర్ ఫీట్ చేస్తే మ్యాక్సిమం 2,000 రూపాయలు పర్ స్క్వేర్ ఫీట్ సబ్సిడీ ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం అని చెప్పేసి మనం చేస్తాను. మరి అదేవిధంగా ఈ సబ్సిడీ 50% ఆఫ్ ది బిల్డింగ్ స్పేస్ కట్టడం కానీ అది అయినాకే రిలీజ్ చేస్తారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. అదేవిధంగా 2,000 రూపీస్ పర్ సీట్, అంటే ఒక 100 మందికి గనక వర్కింగ్ స్పేస్ ఏర్పాటు చేస్తే ఆ 100 మందికి 2,000 రూపీస్ కాదు కానీ 2 lakhs రూపీస్ 6 monthsకి ఇన్సెంటివ్గా ఇచ్చే కార్యక్రమం కూడా చేయబోతుందని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా నైబర్హుడ్ వర్కింగ్ స్పేస్ ఏదైతే ఉందో గ్రామాల్లో లేకపోతే మండల హెడ్ క్వార్టర్స్లో ఏదైతే స్టార్ట్ చేస్తారో అక్కడ మినిమం 10 సీట్లు, అంటే 10 వర్క్ స్టేషన్స్ కావాలి. మినిమం 1,000 స్క్వేర్ ఫీట్ డెవలప్డ్ ఏరియా ఉండాలి. అంటే ఒక చిన్న స్పేస్లో కూడా దాంట్లో ఒక 10 మంది పనిచేస్తే ఆ మండల హెడ్ క్వార్టర్స్లో వాళ్ళకి 50% కేపెక్స్ కాస్ట్, అదేవిధంగా 1,000 రూపీస్ పర్ స్క్వేర్ ఫీటు, 80% సబ్సిడీ రిలీజ్ చేస్తాం. అది 50% వర్క్ అయిపోయిన తర్వాత వాళ్ళకి 1,000 రూపీస్ పర్ సీట్. సపోజ్ ఒక 10 సీట్లు పెట్టారనుకోండి, 10,000 రూపాయలు 6 రూపాయలు 6 నెలలు ఇచ్చే స్కీమ్ ఇన్సెంటివ్స్ ఇస్తామని చెప్పేసి కూడా మీకు మనం చేస్తాను. అదేవిధంగా ఐటీ క్యాంపస్ అంటే మీకు తెలిసిందే, చాలా పెద్ద 5 లక్షలు పైబడి ఉండే ఫ్లోర్ ఏరియా ఏదైతే ఉంటుందో ఆ ఐటీ క్యాంపస్లో ఎవరైనా ఏర్పాటు చేస్తే వాళ్ళకి 50% క్యాపిటల్ సబ్సిడీ ఇస్తారు. 2,000 రూపాయలు పర్ స్క్వేర్ ఫీట్ ఇవ్వడం జరుగుతుంది. అదే 5 సంవత్సరాల్లో. అదేవిధంగా 30% ఇచ్చిన తర్వాత కన్స్ట్రక్షన్ అయిన తర్వాత ఈ సబ్సిడీ రిలీజ్ చేసే కార్యక్రమం చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇవన్నీ ఏంటంటే ఈ రాష్ట్రాన్ని ఐటీ హబ్గా డెవలప్ చేయాలి. ఈ రాష్ట్రంలో చదువుకొని పైకి వస్తున్న అనేక మంది యువకులకి ఉపాధి భరోసా కల్పించాలనే లక్ష్యంతో వీరందరి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో ఈ పాలసీని తీసుకురావడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఈ పాలసీ అట్టడుగు స్థాయిలో వ్యవస్థాపక సంస్కృతిని పెంపొందించడం, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లోని ప్రతి గ్రాడ్యుయేట్ను గ్లోబల్ మార్కెట్ స్థాయికి తీసుకువెళ్లేందుకు వారి జీతభత్యాలు, ఈ మధ్య మనం చూస్తూ ఉంటాం, ఇంజనీరింగ్ చదివినా కూడా 10,000కి 15,000 రూపాయలకి ఉద్యోగం చేసే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అట్లా కాకుండా వాళ్ళకి వారి గ్రామంలోనే ఇవన్నీ ఏర్పాటు చేసి అత్యధిక జీతాలు పొందే అవకాశం కల్పించడం కోసం ఈ పాలసీ తీసుకురావడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా ఐఎన్సి పాలసీ, ఆంధ్రప్రదేశ్ టెక్స్టైల్ అపెరల్ అండ్ గార్మెంట్స్ పాలసీ 4.0 2429 ఏదైతే ప్రవేశపెట్టిందో ఆ పాలసీని కూడా కేబినెట్ ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఉద్యోగ అవకాశాలు కలిగిన రంగం
ఈ రంగం అని చెప్పి అపెరల్ అండ్ గార్మెంట్స్ రంగం అని చెప్పేసి మనం చేస్తున్నాం. వచ్చే 5 సంవత్సరాల్లో 10,000 కోట్ల పెట్టుబడి లక్ష్యంగా, అదేవిధంగా 2 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు సాధించే లక్ష్యంగా ఈ పాలసీని తీసుకురావడం జరిగిందని చెప్పేసి మనం చేస్తున్నాం. ఈ 24-29 సమయంలో దాదాపు $1 బిలియన్ ఎగుమతిని సాధించాలని చెప్పేసి ఈ ప్రభుత్వం ఈ పాలసీ ద్వారా, ఈ కుటుంబ ప్రభుత్వం ఈ పాలసీ ద్వారా లక్ష్యంగా పెట్టుకుందని చెప్పేసి మనం చేస్తాం. మరి ఈ మన రాష్ట్రంలో దీంట్లో నైపుణ్యం కలిగిన జనాభా చాలా ఎక్కువగా ఉన్న విషయం మనకు తెలిసిందే. పద్మశాలీలు కానివ్వండి, ఏదైతే చేనేత కార్మికులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మెరుగ్గా ఉంటుందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. వీటి కోసం ఈ పార్క్స్ ఏర్పాటు చేయడమే, మౌలిక వసతులు ఏర్పాటు చేయడమే కాకుండా రాయితీలు కూడా పెద్ద ఎత్తున ఇవ్వటం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాను. పీపీపీ మోడ్లో 5 టెక్స్టైల్ పార్క్స్ని కూడా ఏర్పాటు చేయాలనేది ఈ పాలసీ యొక్క లక్ష్యం అని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. దాంట్లో కూడా ఇన్సెంటివ్స్ ఎవరైనా కొత్తగా పెట్టుబడులు పెట్టేవాళ్ళు ఎంఎస్ఎంఈ, సబ్ లార్జ్ అండ్ లార్జ్ 3 కేటగిరీలుగా ఈ ఇన్వెస్టర్స్ని డివైడ్ చేసి ముగ్గురికి డిఫరెంట్గా ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ ఎంఎస్ఎంఈ అయితే 30%, సబ్ లార్జ్ అయితే 20%, లార్జ్ అయితే 25% ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. ఉమెన్, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్, స్పెషల్లీ ఏబుల్డ్ వాళ్ళందరికీ కూడా ఎంఎస్ఎంఈ అయితే 45% సబ్సిడీ, 25% సబ్ లార్జ్ యూనిట్స్కి, లార్జ్ యూనిట్స్కి 30%. అదేవిధంగా పవర్ కాస్ట్ ₹2 పర్ యూనిట్ అందరికీ కూడా. అదేవిధంగా ఈడీ ఛార్జెస్ ఎగ్జంప్షన్ 50%, స్టాంప్ డ్యూటీ అండ్ ల్యాండ్ కన్వర్షన్ ఛార్జెస్ 100% అన్ని యూనిట్స్ కూడా. గ్రీన్ టెక్ అడాప్షన్ ఎవరైనా తీసుకొస్తే 25% ఆఫ్ ఎక్విప్మెంట్ కాస్ట్ ఎంఎస్ఎంఈస్కి, 10 to 15% ఆఫ్ ప్రాజెక్ట్ కాస్ట్ సబ్ లార్జ్ యూనిట్స్కి, అదేవిధంగా లార్జ్ యూనిట్స్కి 15 to 25% సబ్సిడీ ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. మౌలిక వసతులు, పెట్టుబడులు, ఆంధ్రప్రదేశ్ మ్యారిటైమ్ పాలసీ 4.0 ఏదైతే ప్రవేశపెట్టబడిందో దాన్ని కూడా కేబినెట్ ఆమోదించిందని చెప్పేసి మనం చేస్తాం. ఈ పాలసీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనకి అనేక రాష్ట్రాలకి లేని వసతి, దాదాపు 975 కిలోమీటర్ల పొడవైన కోస్ట్ లైన్ మనకు ఉండటం మూలంగా దాన్ని ఆధారంగా చేసుకుని పోర్ట్లు కానివ్వండి, పోర్ట్ ఆధారిత ఇండస్ట్రీస్ కానివ్వండి అభివృద్ధి చేయాలనేది ఈ కూటమి ప్రభుత్వంతో రాష్ట్ర వ్యాప్తంగా దళిత గిరిజనుల జీవితాల్లో చీకట్లు అలుపుకుంటున్నాయని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర్ రావు ఆక్షేపించారు. ఆయన వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడుతూ ప్రభుత్వమే ఎస్సీ ఎస్టీ కాలనీలో విద్యుత్ కనెక్షన్లు కట్ చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీ ఎస్టీ కాలనీలోని ఇళ్లలో నెలకు 100 యూనిట్లలోపు విద్యుత్ వాడినా బిల్లులు చెల్లించాల్సిందేనంటూ హుకుం జారీ చేయడం దారుణమని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వమే ఆ ధర్నంతా భరించి సబ్సిడీ ఇచ్చినటువంటి నేపథ్యం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 5 సంవత్సరాలు హాయిగా కరెంటుతోటి ఫ్యాన్ వేసుకొని, ఫ్రిడ్జ్ వాడుకొని, లిమిటెడ్గా 200 యూనిట్లు దాటకుండా చాలా జాగ్రత్తగా ఉన్నటువంటి కుటుంబాలు ఈ రాష్ట్రంలో నాకు తెలిసి దాదాపు ఒక 20 లక్షల దాకా కనపడుతున్నాయి. 20 లక్షల కుటుంబాలు. ఆ కుటుంబాల మీద కక్ష కట్టినటువంటి కూటమి ప్రభుత్వం. నేను ఇది ఎందుకు కక్ష అంటున్నానంటే, జగన్మోహన్ రెడ్డి గారు 2019 మే 30 నాడు ప్రమాణ స్వీకారం చేసి దాదాపు 151 సీట్లతోటి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసినటువంటి తేదీ 30 మే 2019, అంటే మే చివరిలో. ఆ తర్వాత ఆయన వీళ్ళ మీద మనసు పెట్టి 25/7/2019లో ఒక 2 నెలల్లోనే ఒక జీవో ఇచ్చాడు. ఆ జీవోని నేను మీకు చూపిస్తూ ఉన్నాను. ఈ జీవో ఏం చెప్తుందంటే, అంతకుముందు టీడీపీ ప్రభుత్వం ఇచ్చినటువంటి 100 యూనిట్లు మాత్రమే ఫ్రీగా ఎస్సీ ఎస్టీలకి, దాన్ని డబుల్ చేసి ఈయన జూలై కల్లా ఒక జీవో ఇచ్చాడు.
ఈ జీవో ఇస్తూ జీవోలో ఏం చెప్పాడంటే డిస్కమ్లకి ఆర్ మేనేజింగ్ డైరెక్టర్ పవర్ సెక్టర్ అండ్ ది పవర్ మినిస్టర్ సిఎస్ అండ్ ఆల్ ది కన్సర్న్ పవర్ పీపుల్ వాళ్ళకి జీవో ఎస్సీ ఎస్టీల దగ్గర 200 యూనిట్లు దాకా వాడుకుంటే వాళ్ళందరూ కూడా ఫ్రీ ఛార్జెస్. ఇది ఈ జీవో. అనేకమైనటువంటి అబద్ధాలతోటి 2024లో అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం, అంటే వీళ్ళ అబద్ధాలతోనే జీవించి చివరికి అలానే గడుపుతారా వీళ్ళ జీవితాలన్నీ, లేకపోతే వీళ్ళల్లో ఎవరైనా ఒకడు లేదు ఒకడు మంచోడు ఉన్నాడని చెప్పుకోవడానికి ఏమైనా ప్రయత్నం చేస్తారా, లేకపోతే ప్రజల్లో ఏమైనా తిరుగుబాటు వస్తే ఏ కరెంటు పోల్ నుంచి అయితే కరెంటు తీసుకుంటున్నారో, ఏ కుటుంబానికైతే 200 యూనిట్ల దాకా ఫ్రీ పవర్ ఉందో దాన్ని ఇంకొక జీవో ఇవ్వాల్సిన అవసరం లేదు, కూటమి ప్రభుత్వం వచ్చింది మా మీద ఒత్తిడి పెట్టారు, మేము ఎవరికి బాధ్యులం కాదు, మీ గ్రామంలో ఉన్నటువంటి ఎస్సీ కాలనీ ఎస్టీ కాలనీ ఏమైనా ఉన్నట్లయితే 200 యూనిట్ల కన్నా ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా మీరు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో వచ్చినప్పటి నుంచి ఈ రోజు దాకా కట్టకుండా ఉన్నా అప్పటి నుంచి ఇప్పుడు దాకా మీ మీద అన్ని ఛార్జీలు వేస్తున్నాం, చేతనైన చోట చెప్పుకోండి అనే విధానంతో ఈరోజు మొత్తం పవర్ సెక్టర్ మొత్తం కూడా ఐఎమ్ రిక్వెస్టింగ్ టు ది ఆనరబుల్ పవర్ మినిస్టర్ మిస్టర్ రవికుమార్, ప్లీజ్ లుక్ ఇన్ టు ద మ్యాటర్. ఇట్ ఈస్ వెరీ సీరియస్. మీరు పవర్ బిల్లు కోసం వెళితే బిల్లు కట్టలేక 42,000 బకాయిలు కూల్ చేసుకునే వాళ్ళకి అసలు మామూలుగా 200 యూనిట్. హైదరాబాద్ మహానగరం ప్రపంచంతో పోటీ పడుతుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. న్యూయార్క్, టోక్యో నగరాలతో సమానంగా హైదరాబాద్ ను నడిపిస్తామని చెప్పుకొచ్చారు. హైదరాబాద్ లో 2వ అతిపెద్ద ఫ్లైఓవర్ ను రేవంత్ రెడ్డి ప్రారంభించారు. జ్యూ పార్క్ నుంచి ఆలంఘర్ వరకు నిర్మించిన 6 లేన్ల బై డైరెక్షన్ ఫ్లైఓవర్ ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ ఫ్లైఓవర్ ను 636 కోట్లతో 24 మీటర్ల వెడల్పు, 4.4 కిలోమీటర్ల వెడల్పుతో నిర్మించారు. ఈ క్రమంలో నిర్వహించిన సభలో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ విభాగం పరిధిలో 5,827 కోట్లతో చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులను సీఎం రేవంత్ రెడ్డి వర్చువల్ గా ప్రారంభించారు. జిహెచ్ఎంసీ పరిధిలో ఐటీఐ ఫేజ్ 1లో 3,446 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఏకోన్ముఖమై శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఆనాడు సెప్టెంబర్ 17, 2023 నాడు శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన 6 గ్యారెంటీలను దృష్టిలో పెట్టుకొని వారు 2004లో కరీంనగర్లో తప్పకుండా 60 సంవత్సరాల తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షను నెరవేరుస్తానని ఇచ్చిన గ్యారెంటీని వారు అమలు చేసి 10 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో శ్రీమతి సోనియా గాంధీ గారు 6 గ్యారెంటీలను తెలంగాణ ప్రజలకు ఇవ్వడం జరిగింది. 3 తారీఖు నాడు ఫలితాలు రావడం, 7 తారీఖు నాడు అధికారాన్ని చేపట్టడం, డిసెంబర్ 9 తారీఖు నాడు శాసనసభ సమావేశాలను ఏర్పాటు చేసుకొని మొదటి రోజే ఆర్టీసీలో ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణం, అదేవిధంగా పేదవాళ్ళ ఆరోగ్యాన్ని వాళ్ళ కాపాడాలని రాజీవ్ ఆరోగ్యశ్రీతో 10 లక్షల రూపాయల ఉచిత వైద్యాన్ని కార్పొరేటు వైద్యం అందించడానికి మొదటి రోజు శాసనసభ సమావేశాలలో మనం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ డిసెంబర్ మొదటి వారం మొత్తం విజయోత్సవాలు, మనం సాధించుకున్న విజయాలను స్మరించుకొని సంవత్సరం పూర్తి చేసుకుంటున్న సందర్భంలో రాబోయే సంవత్సరానికి మనం భవిష్యత్ కార్యాచరణను కూడా ఈరోజు నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉన్నది. మిత్రులారా, ఈరోజు ఆలోచన చేయండి. హైదరాబాదు నగరం అంటే తెలంగాణ రాష్ట్రానికే కాదు, ఈ దేశానికి ప్రపంచానికే ఒక ప్రత్యేక గుర్తింపు ఉన్నది. ఇవాళ అమెరికాలో సిలికాన్ వ్యాలీలో ఇంజనీర్లు ఉన్నారు అనంటే, సిలికాన్ వ్యాలీ నడుస్తుంది అనంటే, ఈ హైదరాబాదు నగరం తెలంగాణ రాష్ట్రంలో చదువుకున్న నిరుద్యోగ యువకులు ఇంజనీర్లుగా మారి అమెరికా లాంటి దేశాలను సాంకేతిక నైపుణ్యంతో అభివృద్ధి చేస్తున్నారంటే అందులో ఈ హైదరాబాదు నగరానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉన్నది. ఇదే కాదు,
ఆనాడు శ్రీ రాజీవ్ గాంధీ గారు ఈ దేశం యొక్క భవిష్యత్తు మారాలి అని అంటే కంప్యూటర్ యుగం రావాలి, 21వ శతాబ్దంలోకి వేగంగా అభివృద్ధి చెందాలి అంటే ఈ దేశం యువతకు కంప్యూటర్ని పరిచయం చెయ్యాలి అని ఈ దేశానికి కంప్యూటర్ని రాజీవ్ గాంధీ గారు పరిచయం చేసింది. వారి నేపథ్యంలోనే ఆనాటి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మొట్టమొదట హైటెక్ సిటీకి శిలా పలకం వేస్తే ఆ తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు గారు హైటెక్ సిటీని నిర్మించి ఐటీ కంపెనీలను వారు తీసుకురావడం జరిగింది. వారి తర్వాత ముఖ్యమంత్రిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఐటీ కంపెనీలను కొనసాగించడమే కాకుండా ఔటర్ రింగ్ రోడ్డును, అంతర్జాతీయ ఎయిర్పోర్టును, ఫార్మా కంపెనీలను తీసుకొచ్చి అదేవిధంగా హైదరాబాద్ నగరానికి ఆనాడు కీర్తిశేషులు పీజేఆర్ గారు ఎండాకాలం వచ్చిందంటే ఖాళీ కుండల ప్రదర్శన చేసేవాడు. ఈ నగరానికి తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలి అని వారు బతుకున్నంత కాలం పి జనార్దన్ రెడ్డి గారు ఈ నగరంలో పేదల కోసం కొట్లాడి వారి పోరాట ఫలితం కృష్ణా నుంచి కృష్ణా ఫేజ్ 1, కృష్ణా ఫేజ్ 2, కృష్ణా ఫేజ్ 3 తాగు జలాలను తరలించడమే కాకుండా గోదావరి జలాలని నగరానికి తరలించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ఈ నగర ప్రజలు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ తాగునీటి జలాశయాలనే కాదు, అవి సరిపోకపోవడంతో కృష్ణానది జలాలను, గోదావరి జలాలను తీసుకొచ్చి కోట్లాది ప్రజలకు ఈరోజు తాగునీటి సమస్యను తీరుస్తున్నాము అంటే ఆనాడు కాంగ్రెస్ పార్టీ ముందు చూపుతోని చేసిన ప్రాజెక్టు. అవే కాదు, ఈరోజు మనం చూస్తున్న ఈ నెక్లెస్ రోడ్డు కానీ, అక్కడున్న ఈ ఫ్లైఓవర్లు కానీ, లేకపోతే ఆ బుద్ధుడు కానీ, లేకపోతే ట్యాంక్ బండ్ మీద కట్టిన గొప్ప మహానుభావుల విగ్రహాలు కానీ, ఆనాడు ఎన్టీ రామారావు గారు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలు ఈరోజు ఈ నగరం ప్రపంచంతోనే పోటీ పడే విధంగా అభివృద్ధి చెందింది. మరి మిత్రులారా, ఇవాళ గొప్పగా మెట్రో ఉంది మా హైదరాబాద్లో అని చెప్పుకుంటున్నాం. ఈ మెట్రోను హైదరాబాద్కు తీసుకొచ్చింది కేంద్రంలో అర్బన్ డెవలప్మెంట్ మంత్రిగా శ్రీ జైపాల్ రెడ్డి గారు విశేషమైన కృషి చేసి కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు ఇవ్వడమే కాకుండా కేంద్ర ప్రభుత్వం వందలాది కోట్ల రూపాయల నిధులు ఇస్తే ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి ఈ నగరానికి మెట్రోను తీసుకొచ్చి ఇవాళ ప్రపంచంతోనే పోటీ పడే విధంగా ఇవాళ అభివృద్ధి చేసినాం. బేగంపేటలో ఉన్న ఎయిర్పోర్టును శంషాబాద్లో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించి అంతర్జాతీయ ఎయిర్పోర్టును తేవడం కాబట్టే ఈరోజు ఐటీ కంపెనీలు, ఫార్మా కంపెనీలు, రియల్ ఎస్టేట్ కంపెనీలు మన నగరానికి వచ్చినాయి. అందుకే ఈరోజు ఈ నగరం ఈ తెలంగాణ రాష్ట్రంకు వస్తున్న ఆదాయంలో 65% ఆదాయం రాష్ట్ర ఖజానాకు హైదరాబాదు, రంగారెడ్డి జిల్లాల నుంచే వస్తుంది అనంటే ఆనాటి ముఖ్యమంత్రులు ముందు చూపుతోటి ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ చేపట్టింది కాబట్టి ఈ నగరం అభివృద్ధి చెందింది. మరి మిత్రులారా, ఈరోజు మీరు ఆలోచన చేయండి. గతం గొప్పగా ఉంది, గతంలో చేసిన వాళ్ళు బాగా చేసిరు, కానీ ఇది సరిపోదు. భవిష్యత్ తరాలకు ఇంకా అద్భుతమైన నగరాన్ని అందించాలంటే ఫ్యూచర్ సిటీని నిర్మించాల్సిన పరిస్థితి వచ్చింది. ఆనాడు ఒకనాడు ఇన్నర్ రింగ్ రోడ్ వేసినాం, ఆ తర్వాత ఔటర్ రింగ్ రోడ్ వేసినాం. ఇవాళ ఇన్నర్ రింగ్ రోడ్, ఔటర్ రింగ్ రోడ్ సరిహద్దులు దాటి రీజనల్ రింగ్ రోడ్డు నిర్మించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకే ఈనాటి ప్రభుత్వం 360 కిలోమీటర్లతో తెలంగాణ మణిహారంగా రీజనల్ రింగ్ రోడ్డును దాదాపుగా 35,000 కోట్ల రూపాయలు వెచ్చించి కేంద్ర ప్రభుత్వం నుంచి సాధించుకొని రీజనల్ రింగ్ రోడ్డు నిర్మించడానికి ఇవాళ మన ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తున్నాం. ఇదే కాదు, ఔటర్ రింగ్ రోడ్డు నుంచి రీజనల్ రింగ్ రోడ్డు వరకు ఇవాళ రేడియల్ రోడ్లు వెయ్యాలని, రేడియల్ రోడ్ల ద్వారా 60% తెలంగాణ అభివృద్ధి పదం వైపు నడిపించి విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే బాపట్ల జిల్లా చీరాల గడియార స్తంభం సెంటర్లో బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి విశ్వవిద్యాలయంలో ఆచార్యులుగా విధుల్లో ఉన్న చెంకయ్యపై దాడికి పాల్పడిన బజరంగ దళ వారిని అరెస్ట్ చేయాలని కోరుతూ నిరసన ప్రదర్శన నిర్వహించారు.
ఈ సందర్భంగా నాయకులు గొర్రెపాటి రవి, డొక్కా జగన్మోహన్ రావులు మాట్లాడుతూ నిన్న మధ్యాహ్నం తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి విశ్వవిద్యాలయంలో ఆచార్యులు చెంగయ్యపై దాడి చేసి తీవ్రంగా కొట్టడం జరిగింది. ఒక దళిత ఆచార్యుడిపై ఈ విధంగా దాడికి పాల్పడిన బజరంగ దళ వారిని అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని, కూటమి ప్రభుత్వంలో దళితులపై దాడులు హెచ్చుమీరిపోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు దుడ్డు భాస్కర్ రావు, దళిత బహుజన పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ జిలానీ తదితరులు పాల్గొన్నారు. ట్రిపుల్ ఈ డిపార్ట్మెంట్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ వి చెంగయ్య గారి మీద బీజేపీ, ఆర్ఎస్ఎస్, బజరంగ దళకు చెందిన కొంతమంది కార్యకర్తలు ఆయన ఛాంబర్లోకి దౌర్జన్యంగా వితౌట్ పర్మిషన్ ప్రవేశించి ఆయన మీద చేయి చేసుకొని దుర్భాషలాడటం కూడా జరిగింది. కారణం ఆయన ఒక దళిత ప్రొఫెసర్ అవటమే. జనరల్గా విశ్వవిద్యాలయాల్లో ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉంటుంది, సోషలిజం ఎక్కువగా ఉంటుంది, స్వేచ్ఛ సమానత్వాలు ఎక్కువగా ఉంటాయి, అందరూ సోదరభావంతో కలిసి ఉంటారు. అటువంటి విశ్వవిద్యాలయంలో కొంతమంది మతోన్మాద శక్తులు చెంగయ్య గారి మీద దాడి చేయడం హేయమైన చర్య. సాయంత్రం 3-3:30 సమయంలో ఆయన ఛాంబర్లోకి ప్రవేశించి దాదాపుగా 7 గంటల వరకు ఆయన్ని నానా దుర్భాషలాడి హింసించారు. మానసికంగా ఎంతో క్షోభకు గురి చేశారు. ఆ సమయంలో యూనివర్సిటీ వైస్ ఛాన్సలరు, రిజిస్ట్రార్ కూడా యూనివర్సిటీలోనే ఉన్నారు. సాయంత్రం 7 గంటల వరకు ఆయన దుర్భాషలాడుతూ, ఆయన హింసిస్తూ, అవమానిస్తూ, ఆయన మీద దౌర్జన్యం చేస్తుంటే ఈ అధికారులు యూనివర్సిటీలో ఉండి కూడా దాన్ని ఖండించలేదు. కనీసం ఒక్క పోలీసులు కూడా ఆయన దగ్గరికి. బుల్టన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మెట్రో ప్రాజెక్టు మరియు రాజధాని పనులకు ఏపీ కేబినెట్ క్లియర్ చేసింది మంత్రి పార్థసారథి. ఆ కూటమి సర్కారు కుట్ర విద్యుత్ కనెక్షన్ కట్. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర్ రావు. న్యూయార్క్, టోక్యోతో సమానంగా హైదరాబాద్ 5,827 కోట్ల అభివృద్ధి పనులు. సీఎం రేవంత్ రెడ్డి. చీరాల గడియార స్తంభం సెంటర్లో బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన.